వరికుంటపాడు మండలం కృష్ణంరాజుపల్లి గ్రామంలో మాదిగ వర్గానికి చెందిన మహిళను కులం పేరుతో దూషిస్తూ అసభ్య పదజాలంతో అవమానించారని, మేకలను కూడా రాళ్లు కర్రలతో కొట్టి తీవ్రంగా గాయపరిచారని బాధిత కుటుంబం ఆరోపించింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. బాధితుడు రాచపూడి శివరాం, ఆయన భార్య తెలిపిన వివరాల ప్రకారం తమ కుమారుడు మేకలను మేపుకునేందుకు వెళ్లగా అవి అడ్లూరు వెంకట్రాజుకు చెందిన పొలంలోకి వెళ్లాయని చెప్పారు. దీంతో వెంకట్రాజు 4 మేకలను తోలుకుంటూ వస్తూ దుర్భాషలాడారని, ఆ సమయంలో శివరాం భార్య మావే మేకులు అని చెప్పగా ఎస్సీ కాలనీలో అందరి సమక్షంలో కులం పేరుతో దూషిస్తూ అసభ్య పదజాలంతో అవమానించాడని బాధితురాలు ఆరోపించారు. అంతేకాకుండా 4 మేకలను రాళ్లు కర్రలతో కొట్టడంతో వాటి కాళ్లు విరిగిపోయాయని బాధితులు పేర్కొన్నారు. వరికుంటపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. ఊళ్ళో అయినా వెంకటరాజు అయినా ఆ రోజు మేకలేమో తోటలేమో పడ్డాయని వాటిని కొట్టుకుంటా వస్తా ఈ మేకలు ఏదో తోలుకొచ్చేదానికి పోతే ఆ ఎక్కని బాగా చెడ్డ మాటలు మాట్లాడితే అవి చాలా ఘోరంగా మాట్లాడిండు. నీది ఇంత అని మాట్లాడుతావు కదే, నేను అంటే లేదన్నా మా కొడుకు పోయిండంటే వాడి చేత అనేసి ఆ రకంగా చాలా చెడ్డగా మాట్లాడిండు. ఇంకా అందుకు నేను ఉండేసేసి ఎందుకన్నా అడుగుతున్న రకంగా మాట్లాడతావు అనేసి నేను అడిగితే ఆయన అన్నాడు, చూద్దురా అమ్మ తోట ఎంత నష్టపోయిందంటే, నష్టపోయినప్పుడు ఆయన పింఛింగ్ కానీ ఏదైనా భద్రపరచుకోవాలి, ఆ రకంగా ఆడుగుతుర్ని మాట్లాడకూడదు సార్. వాళ్ళు చాలా ఘోరంగా మాట్లాడిండు ఆయన ఆడుగుతుర్ని. ఇప్పుడు ఆ ఎక్క చాలా బాధపడుతుంది. ఒకవేళ ఏదైనా ఏదైనా చేసుకున్నా కానీ వీళ్ళు మళ్ళీ మేకలు దొలకపోయారు, వాళ్ళు వేరే ఊళ్ళో వాళ్ళు కదా, మళ్ళీ వాళ్ళకి ఏదైనా ప్రాణహాని ఉందేమో, కొంచెం మీరు చూసి వాళ్ళకి రక్షణ కలిగించాలని అడుగుతుంది. మేకలు తోలుకొని ఆయన ఇంటికి తోలుకొని వచ్చిండన్న ఎదురయ్యి. నేను ఇంట్లో నుంచి అక్కడికి వచ్చేకి మేకలు చూసి ఎవరి అని అడిగితే మాయనన్న. మాయనంటే మేకలు నిన్న కాదు చెప్పింది మీకు, మళ్ళీ ఇవాళ తోటకు పోయినాయి, ఆ రోజు నువ్వు పెద్ద పతివర్తాల మేము రాణిని చేయమంటే మళ్ళీ ఎట్లా రానిచ్చిన మేకలే మీకు తెలియదా, తోటలలో మీరు దిగి మీరు ఇంటికాడ ఎట్టున్నారు అని చెప్పి ఇంకా కొడుకు పోయినాడన్నా. నేనంటే కొడుకు పోతే మేకలు తోటలోకి అట్టపోయి పడ్డాయి మేకలు అని ఇంకా చాలా బూత్ మాటలని తిట్టిందన్న. నా పేరు శివరామయ్య, నాకు మేకలు ఉన్నాయి. నా మేకలు నేను పామురి వెళ్తా మా కొడుకుని దోలకు పొమ్మన్నాను. మాతో కొడుకు దోలకపోతే అట్లూరి వెంకట్రాజు తోటలో పడ్డాయంట 4 మేకలు. వాటిని కొట్టుకుంటూ వచ్చాడంట. కొట్టుకొచ్చి మా భార్యని అభిషంగా మాంతంగా తిట్టాడు, నోటికొచ్చినట్టు తిట్టి నేను వచ్చాక మామూలుగా నేను అనుకున్నాను ఎవరి తోటలో పడ్డా కానీ అట్లా అనుకొని నేను గమ్మున్నాను. 2 రోజుల తర్వాత ఇవాళ మందు తాగిపోయింది. కోమర్ల మంది తెచ్చాను మేకలకి, మందు తాగిపోయింది, చచ్చిపోతానని నేను చూసి పట్టుకొని నేను నా పరిస్థితి చచ్చిపోతానని నేను ఇప్పుడు మీకు కంప్లైంట్ ఇవ్వదలుచుకుంటున్నాను. అది బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవ ఆహ్వానం. శ్రీ 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 హజరత్ బారా షాహిద్ దర్గా మిట్ట, నెల్లూరు. జూన్ నెల 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరుగును. జూన్ నెల 26వ తేదీ శుక్రవారం సందల్మాలి, 27వ తేదీ శనివారం గంధ మహోత్సవం, 28వ తేదీ ఆదివారం రొట్టెల పండుగ, 29వ తేదీ సోమవారం తహలీల్ ఫాతహా, 30వ తేదీ మంగళవారం ముగింపు సభ జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి చందన ప్రసాదములు స్వీకరించి శ్రీ బారా షాహిద్ కృపా కటాక్షములు పొందగలరు. షేక్ అబ్దుల్ అజీజ్, చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్. నిర్వహించువారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్, విజయవాడ.